బంధుకు ఈసీ బ్రేక్ వేసిన వార్తలు మెజార్టీ దినపత్రికలు హైలైట్ చేశాయి. హుజరాబాద్లో దళిత బంధు ఎందుకు ఆగింది, ఎవరికి ఫిర్యాదు చేశారు, ఫిర్యాదు చేసింది బీజేపీ అని, లేదు కావాలని టీఆర్ఎస్ ఇలా ప్రయత్నం చేసింది, ముందే ఆగుతుందని టీఆర్ఎస్ తెలుసు అని బీజేపీ అని నిన్న బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ రాసిన లేఖ, ఆ తర్వాత హుజరాబాద్ కేంద్రంగా పరస్పర దిష్టిబొమ్మల దగ్ధం పోటాపోటీగా కొనసాగుతుంది. ఇంతకు దళిత బంధుకు ఈసీ ఎందుకు బ్రేక్ వేసింది, పథకం ఆపిన పాపం బీజేపీ అంటున్న టీఆర్ఎస్, పథకం ఆగుతుందని టీఆర్ఎస్కు ముందే తెలుసనుకుంటున్న బీజేపీ, పోటాపోటీ దిష్టిబొమ్మల దగ్ధం. ఇంతకి దళిత బంధుపై ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరు, ఆ పథకం ఆపిన పాపం ఎవరిది, బంధు? ఈ వార్తను, ఈ చర్చను ఇవాళ చేపట్టే ప్రయత్నం చేద్దాం. ఈ చర్చలు పార్టిసిపేట్ అయ్యారు ఆందోళన ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకులు క్రాంతి కిరణ్ చంటి గారు, అదేవిధంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభం రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ నుంచి రామచంద్రరావు గారు, తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు. ఈ నలుగురితో చర్చ చేపట్టే ప్రయత్నం చేద్దాం. హుజరాబాద్లో దళిత బంధు బ్రేక్, ఈ అంశం మీద చర్చ కొనసాగుతుంది. ఈ చర్చలో పార్టిసిపేట్ అయ్యారు ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చంటి గారు, అదేవిధంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభం రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ నుంచి రామచంద్రరావు గారు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు. ఈ నలుగురితో చర్చ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి స్టార్ట్ చేసే ముందుగా పద్మనాభం రెడ్డి వారి దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే వారు ఫిర్యాదు చేసింది వారి వెనక ఎవరున్నారు, వారే ఫిర్యాదు చేశారా? నిన్న రాత్రి బాలకృష్ణ కానీ, తర్వాత ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కానీ ఈ పద్మనాభం రెడ్డితో ఫిర్యాదు చేయించింది భారతీయ జనతా పార్టీలో పద్మనాభం రెడ్డి గారికి సభ్యత్వం ఉంది, ఈ ఫిర్యాదు చేసింది బీజేపీ అని ఒక ఆరోపణ చేశారు. నిజంగా ఈ ఆరోపణలో ఏ మేరకు వాస్తవం ఉంది, ఇందుకు పద్మనాభం రెడ్డి గారు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, దళిత బంధు బ్రేకులు ఎందుకు వేయాల్సి వచ్చింది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పద్మనాభం రెడ్డి గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. దళిత బంధు మీద మీరు ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేశారు, ఎప్పుడు ఫిర్యాదు చేశారు, దళిత బంధు ఇప్పుడు ఆపిన పాపం మీదే అంటే అది మీరు భరిస్తారా, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే నన్ను ఇంట్రడ్యూస్ చేసి చెప్పినారో అన్నిటికీ నేను స్ట్రాంగ్ ఆబ్జెక్షన్ తీసుకుంటున్నాను. ప్లీజ్. ఈ సంస్థ 20 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్లో హైకోర్టు జడ్జెస్, ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్సు, యునైటెడ్ నేషన్లో పనిచేసిన వాళ్ళు సభ్యులుగా ఉన్నారు. మా వెనుక ఎవరు లేరు. ఎవరికన్నా అది బ్రెయిన్లో ఉంటే దయచేసి తీసేయండి. 20 సంవత్సరాల నుంచి సుపరిపాలన కోసం మేము పోరాడుతున్నాం. అది జిహెచ్ఎంసీ ఎలక్షన్సే కావచ్చు, లేదా సమాచార హక్కు చట్టం కమిషనర్ నియమించకపోవడం కావచ్చు, లేదా ఫైనాన్స్ కమిషన్ నియమించకపోవడం కావచ్చు. మేము ఒక కేవలము సుపరిపాలన కోసమే కొట్లాడుతున్నాము తప్పితే మా వెనుక ఎవరు లేరు. నాకు ఎవరైనా పలాని రాజకీయ పార్టీలో సభ్యత్వం ఉన్నదని అంటే నేను ఏ శిక్షకైనా రెడీ ఉంటాను. నేను మళ్ళీ క్షమాపణలు చెప్పి మా ఆర్గనైజేషన్ క్లోజ్ చేస్తాను. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయవద్దండి. ఇంకొకటి, రాజకీయ నాయకులను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాజకీయ నాయకులు చేసిన ఆబ్జెక్షన్స్కును ఒక సివిల్ సొసైటీ చేసిన ఆబ్జెక్షన్స్కు డిఫరెన్స్ ఉంటుంది. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, కేవలము ప్రజలు సుపరిపాలనే మా సంబంధం. ఇక కమింగ్ టు మేము ఎందుకు కంప్లైంట్ చేసినామంటే, మొదట్లో హానరబుల్ సీఎం గారు దళిత బంధు పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మేము స్వాగతించినాం దాన్ని. ఎందుకంటే ఈ 60 సంవత్సరాల నుంచి ఒక వివక్షకు గురైనటువంటి ఒక సమాజానికి హెల్ప్ చేస్తున్నాడని. తర్వాత అది ఏమన్నారంటే, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక 100 మందిని సెలెక్ట్ చేసి వాళ్లకు 10 లక్షల కుటుంబానికి ఇస్తాము, తర్వాత దాన్ని స్ప్రెడ్ చేస్తాము, ఎంటైర్ స్టేట్ లోపల తీసుకుంటామన్నారు. అది చాలా సిస్టమేటిక్ పద్ధతి అన్నమాట. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత లేదు హుజురాబాద్లోనే ఉన్నటువంటి ఒక 20,000 కుటుంబాలకు మేము మొదలు ఇస్తాము, తర్వాత వేరే కాన్స్టిట్యుయెన్సీకి పోతామన్నారు. అప్పుడు మా దగ్గర చర్చ జరిగింది ఇదేంటి అని చెప్పి. ఇంతలోనే స్వయంగా హానరబుల్ సీఎం గారు ఏమన్నారంటే, ఇది డెమోక్రటిక్ కంట్రీ, రాజకీయాల లోపల ఏ రాజకీయ పార్టీ అయినా ఏదైనా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లబ్ధి పొందుతుందని స్వయంగా వారే చెప్పినారు. సో మా దగ్గర చర్చ జరిగింది, ఏం చేద్దాం దీన్ని అంటే, ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రైమరీ డ్యూటీ ఏంటంటే ఎలక్షన్ను సజావుగా చేయాలా, ఫ్రీ అండ్ ఫెయిర్గా చేయాలా. ఫ్రీగా జరుగుతున్నాయి, ఎక్కడ కూడా బూత్ క్యాప్చరింగ్ అటువంటి ఏం లేదు, ఫెయిర్గా జరగటం లేదు. ఇటువంటి స్కీమ్స్ జస్ట్ ఒక 1-2 మంత్స్ ఎలక్షన్స్ కంటే మొదలు అనౌన్స్ చేస్తే బాగుండదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మా ఆఫీస్ నుంచి ఉత్తరం రాయడం జరిగింది. ఉత్తరంలో మేము ఏమన్నామంటే, దళిత బంధు స్కీమ్ మంచిది, మొత్తము 118 కాన్స్టిట్యుయెన్సీలో అమలు చేయండి,
119వ కాన్స్టిట్యుయెన్సీ హుజురాబాద్లో పోస్ట్ పోన్ చేయండి 2 months అన్నాం, ఆపమని అనలేదు. అర్థం చేసుకోండి, పోస్ట్ పోన్మెంట్కు ఆపడానికని అంటే కొన్ని దినాలు వాయిదా వేసి ఎలక్షన్ తర్వాత చేయమన్నాం. అంతేగాని ఇది దళిత బంధు ఆపాలని కానీ దీనికి మేము అడ్డం పడుతున్నామని కానీ దీనికి మా వెనుక ఎవరో ఉన్నారని కానీ దయచేసి మాకు ఇటువంటి అపవాదులు అంటగట్టద్దు. ఆలోచించండి, కొంచెం అర్థం చేసుకోండి. పోస్ట్ పోన్కును ఆపేయడానికి డిఫరెన్స్ చాలా ఉంది. 30 తర్వాత అక్కడ పెట్టండి. ఆనరబుల్ సీఎం హ్యాజ్ ఎవ్రీ రైట్, ఎక్కడైనా పెట్టచ్చు, ఏ స్కీమ్ అయినా తీసుకోవచ్చు, మేము అర్థంటలేము దాన్ని. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినాను నేను అని ఆయన స్వయంగా చెప్పినప్పుడు మేము ఉత్తరం రాసినాం, అంతకు తప్ప ఇంకొకటి దీంట్లో ఏమీ లేదు. కానీ ఇవాళ తెలంగాణ సమాజం కావచ్చు, ముందుగాల హుజురాబాద్ ఓటర్లు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, దళిత బంధును ఆపిన పాపం పద్మనాభరెడ్డిది, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటే దానికి మీరు పడడానికి సిద్ధంగా ఉన్నారా? చూడండి, మేము చెయ్యని తప్పుకు ఎవరో ఏదో అంటే మేము పడడానికి సిద్ధంగా లేము. ఇక్కడ మేము ఆపమని అనలేదు. ఇప్పుడు ఇంకొకటి, ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిన్న ఆర్డర్స్ ఇచ్చిందో ఇది ఒక పెద్ద జోక్. ఎందుకు జోక్ అంటున్నా, ఎందుకు ఇంత పౌరుషమైన పదం వాడుతున్నానంటే, ఇప్పుడు ఆ స్కీము ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. డబ్బు అయితే రిలీజ్ అయిపోయింది, బెనిఫిషరీస్ అకౌంట్లో పడిపోయింది డబ్బు. ఇంకా ఇప్పుడు దాన్ని రిటర్న్ తీసుకునేది లేదు. మ్యాక్సిమం దాన్ని ఆపచ్చు వీళ్ళు. కానీ ఇప్పుడు అధికారులు, జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళతో చర్చించి ఏమేం స్కీమ్ తీసుకుంటున్నారు అడుగుతున్నారు. దానికి ఒక 3 వారాలు పట్టచ్చు, తర్వాత రిలీజ్ చేస్తారు. సో ఈ ఎలక్షన్ పీరియడ్లో ఈ 15 దినాలు వాయిదా వేయండి అని అంటే ఏదో మేము తప్పు చేసినట్టు, మాకేదో పాపం కడుతుందని ప్రజలు అన్నారో లేదో కానీ టీవీ యాంకర్లు మాత్రం మమ్మల్ని బంబార్డ్ లేదండి. అంటే నిన్న బాలకసుమన్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కావచ్చు, ఎమ్మెల్యే కాంతి కిరణ్ చంటి కావచ్చు, అంటే పద్మనాభరెడ్డి భుజం మీద బీజేపీ తుపాకీ పట్టి కాల్స్తున్నారు, పద్మనాభరెడ్డి వెనుక బీజేపీ నేతలు వెనకాల ఉండి చేయించారని ఒక బలమైన ఆరోపణ ఓపెన్గా చేశారు. అందుకే మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, అందుకే మిమ్మల్ని ఈ చర్చలో ఇన్వైట్ చేశాను. రాజకీయ నాయకులు పద్మనాభరెడ్డి గారు ప్లీజ్ రిప్లై. ఈ రాజకీయ నాయకులు కొద్దిగా ఆలోచించి అబాండాలు వేయాలి. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, అన్ని పార్టీలను మేము సమానంగా చూస్తాము. ఆనరేబుల్ సీఎం ఏదైతే కొత్త స్కీములు తీసుకుంటున్నారో దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం, ఎన్నడూ తప్పు పట్టలేదు, ఇంకా బాగా చేయాలని అంటున్నాం. ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఎస్, నిన్న రాత్రి నుంచి మీరు, సుమన్, బాలరాజు గారు, తర్వాత అనేక మంది, ఈవెన్ మంత్రి గారు కొప్పలీశ్వర్ కూడా దళిత బంధు ఆపిన పాపం భారతీయ జనతా పార్టీ అన్నారు. నెంబర్ 1, భారతీయ జనతా పార్టీ కాదు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని వారే ఒప్పుకున్నారు. నా వెనకాల బీజేపీ లేదు, నా వెనకాల ఎవరు లేరు, రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్ను ఉద్దేశించి రియాక్ట్ అయ్యి రిప్లై ఇచ్చాను అని చెప్పారు. ఇంకా కేవలం అంటే మీరు పద్మనాభరెడ్డి కోణంలో చూస్తున్నారా, లేకుంటే రాజకీయ కోణంలో చూస్తున్నారా? దళిత బంధు ఆపిన పాపం బీజేపీదే అని పదే ఎందుకు అనాల్సి వస్తుంది మీరు? ఇక్కడ గారు, దళిత బంధును ఆపే ప్రయత్నం చేసింది, ఆపింది కూడా మొదటి నుంచి బీజేపీ. దాంట్లో ఎటువంటి వివాదం లేదు. మీకు ఒకటే చెప్తానండి, ఎందుకంటే పద్మనాభయ్య గారు మీరు బీజేపీ కాంగ్రెస్ కూడా అన్నారు. నిన్న ప్రెస్ లో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు అన్నారు. అదే చెప్తున్నారు, ఇద్దరు మొదటి నుంచి చదువున్నారు కదా. ఎందుకంటే అక్కడ ప్రజలకు లబ్ధి చేయకూడదు, లబ్ధి జరుగుతుంది. లబ్ధి జరిగితే ప్రజలు టీఆర్ఎస్ వైపు ఎక్కువ మంది ఇంకా మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక వాళ్ళు అట్లా అంటారు. సో మన చర్చలు ఇప్పుడు మన పద్మనాభయ్య గారు చెప్పింది అంటే నేను చెప్తున్నాను, పద్మనాభయ్య గారు సివిల్ సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి, నిజంగా చాలా ఇష్యూస్ మీద వాళ్ళు బాగానే ఫైట్ చేశారు. నేను చెప్పేది ఏంటంటే ఇది రాజకీయ పరమైన లబ్ధి పొందే పథకం అని ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కాదు. ఎందుకంటే పద్మనాభయ్య గారు కూడా దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయాల్సిందంటే, ఇది ఇప్పుడు ఈ హుజురాబాద్ ఎలక్షన్ కోసం డిజైన్ అయిన పథకం కాదు. పెద్ద మనుషులు వాళ్ళు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. హుజురాబాద్ కోసం డిజైన్ అయింది కాదు. ఫిబ్రవరిలో మన ఎప్పుడైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతుందో బడ్జెట్ సమావేశాల్లో దళిత ఎంపవర్మెంట్ కింద 1000 కోట్ల ప్రభుత్వం కేటాయించింది. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని నాగార్జున సాగర్ అమలు చేసింది. కొత్తగా అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేంద్ర మా పార్టీలో ఉన్నాడు. ఈ పథకాన్ని అనౌన్స్ చేసినప్పుడు అప్పటికి హుజురాబాద్ ఎలక్షన్ ఎవరు తెలుస్తుంది? దీని వెనకాల పెద్ద మనిషి ఎవరైతే పద్మనాభయ్య అనుకుంటున్నారో వీళ్ళందరూ దీనిలో రాజకీయ ప్రయోజనం ఉందని ఎట్లా అనుకున్నారు? దానికి సమాధానం చెప్పాలి పద్మనాభయ్య గారు. ఎందుకంటే నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం నిలబడ్డమే అనుకుంటే కనుక నిజంగా ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఏదైనా అంతే కదా, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏదైనా పథకం అనౌన్స్ చేస్తే అది నిబంధనలకు వ్యతిరేకం అవుతుంది, ఆపాలి. కానీ ఎలక్షన్ కోడ్ కంటే ముందు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు కదా, ముందు 3 నెలల ముందు అనౌన్స్ చేసినాం కదా. ఫిబ్రవరి ఎప్పుడు మొన్న 6 నెలల తర్వాత 6 నెలల గ్యాప్ ఉంది.
మరి ఇంకా నీకు ప్రజా ప్రయోజనం ఎట్లుంటది, దానికి ఎట్లుంటది అంటే దళితులకు సంబంధించి పథకం వచ్చేసరికి మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయా? ఇవన్నీ మోరల్ ఎథిక్స్ మీకు గుర్తొస్తున్నాయా? మిగతా ప్రజలు మిగతా స్కీమ్స్ అప్పుడు మీకు ఇవన్నీ మోరల్ ఎథిక్స్ గుర్తురాలేవా? ఎమ్మెల్యే కాంతి గారు ఇందాక పద్మారెడ్డి గారు చాలా క్లారిటీ చెప్పారు. అంటే హుజురాబాద్లో ఉప ఎన్నిక వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు. అంటే దళిత బంధు పథకం పెట్టి మాది రాజకీయ పార్టీ, మాది మఠం కాదు, మాది మఠం కాదు, రాజకీయ పార్టీ బరాబర్. ఎస్ ప్లీజ్. నేను అదే చెప్తున్నా వెంకట్ గారు, హుజురాబాద్ ఎలక్షన్ వస్తుంది అని చెప్పి బడ్జెట్ లో కూడా అందరూ తెలుసా? ఫిబ్రవరిలో తెలుసా మీ అందరికి? మనకు తెలియదు. మరి హుజురాబాద్ ఎలక్షన్ వస్తుంది మనకు తెలియదు. మరి పద్మనాభ గారు ఎక్కడ తెలిసిందో మీకు ఎక్కడ తెలిసిందో మాకు తెలియదు. మేము చెప్పింది ఫిబ్రవరిలో కదా ఈ పథకాన్ని అనౌన్స్ చేసింది. దానికి ఏ పేరు పెట్టాలని తర్వాత డిసైడ్ అయ్యారు. కానీ దళిత ఎంపవర్మెంట్ కోసం 1000 కోట్లు పెడుతున్నాం ఈ సంవత్సరం అన్నారు సార్. ఇంకో ఏం చెప్పిస్తాను, నియోజకవర్గానికి 100 పెడతారన్నారు. అవును, నియోజకవర్గానికి 100 ఉన్నాయి. 100 దాంతో పాటు పైలట్ ప్రాజెక్ట్ నియోజకవర్గాన్ని తీసుకున్నారు. అది ప్రభుత్వ నిర్ణయం, తప్పేమున్నది దాంట్లో. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవచ్చు కదా, తీసుకోవద్దంటారా? అంటే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధు నామకరణం చేశారు కదా ఎమ్మెల్యే గారు. ఏదైనా సరే పద్మనాభయ్య గారు కానీ, టిఆర్ఎస్ కానీ, ఏ పార్టీ కానీ భారత రాజ్యాంగ నియమ నిబంధనలకు, ఎలక్షన్ కమిషన్ కోడ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. మేము కోడ్ ఉల్లంఘించి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెట్టలే. ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే వచ్చినాము. అవన్నీ ఆనుకొని నడుస్తున్నాయి. ఇప్పటికే 18,000 మందికి ఇచ్చారు కదా. 18,000 మందికి ఎందుకు ఆపమని పోవాల్సి వచ్చింది? పద్మనాభయ్య గారు ఏ ఉద్దేశంతో పోయినరో కానీ ఎలక్షన్ కమిషన్ కు దాన్ని ఎండార్స్ చేసింది మాత్రం బీజేపీ. దాన్ని ఉపయోగించుకుంది బీజేపీ. తన పరపతిని ఉపయోగించి పద్మనాభయ్య గారు కంప్లైంట్ ఇచ్చారు కనుక ఆ కంప్లైంట్ ను ఎండార్స్ చేసి ప్రభుత్వం పరపతిని ఉపయోగించి దళిత బంధువులు ఆపే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు దళిత బంధు రాదు 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 అని మొదటి నుంచి ప్రచారం చేస్తున్నారు. అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే రాదు అంటే రానియకుండా అర్థమవుతుంది. ఒకటి మాత్రం ఏంటంటే రేపు ఒక 10 రోజులు ఆగొచ్చు, కానీ 11 రోజుల తర్వాత తప్పకుండా హుజురాబాద్ కాదు దాదాపు అందరు దళితులకు కూడా ఇయ్యడానికి చాలా నిజాయితీగా కేసీఆర్ గారు ఉన్నారు అనేది ఇక్కడ నిర్వివాదాలు. ఎస్ రామచంద్ర గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. దళిత బంధు ఆపిన పాపం భారతీయ జనతా పార్టీది, మీది అంటారు. ఏ మేరకు వాస్తవం అది టీఆర్ఎస్ ఆరోపణలో? టీఆర్ఎస్ ఆరోపణలు దానికి అంతం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు గతంలో మనం చూసినాము, హైదరాబాద్ నగరంలో ఎప్పుడైతే వరదలు వచ్చినాయో అప్పుడు 10,000 ఇస్తున్న దానికి బీజేపీ ఆపిందని చెప్పి వాళ్ళే ఒక ఉత్తరం క్రియేట్ చేసి ప్రజల్లో పబ్లిసిటీ చేశారు. దాని మీద మేము సిసిఎస్లో సైబర్ క్రైమ్లో ఒక కోర్టులో కేసు కూడా వేసినాం. ఈరోజు కూడా నేను నిన్న ట్వీట్ చేశాను, 7/10/2021 అంటే 7 అక్టోబర్ నాడు మేము ఎలక్షన్ కమిషన్ కోరింది ఏంటంటే 220 కోట్లు ఆ రోజు కలెక్టర్ అకౌంట్లో వేశారు దళిత బంధు కోసము. ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు? వీళ్ళు ప్రభుత్వం ఒక స్కీమ్ని ఎందుకు వాళ్ళు అమలు పరచట్లేదు? ఎప్పుడైతే డబ్బులు కలెక్టర్ అకౌంట్ వచ్చినాయో ఈ దళిత బంధు స్కీమ్ ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పేసి, అందుకే ఆ కలెక్టర్ బదిలీ చేయాలి, అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ చేయాలి. వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీతో కొమ్మక్కై ఈరోజు ప్రజలకు అక్కడ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగవు అని చెప్పేసి కూడా మాకు అనుమానం ఉందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినట్టు లేఖ మేము దాంట్లో అడిగింది స్పష్టంగా, మీ యొక్క దళిత బంధువుని మీరు అమలు పరచాలి అని చెప్పేసి. ఆ రోజు కూడా మేము చెప్పింది ఏంటంటే దళితులకు ఎవరు వ్యతిరేకం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనౌన్స్ చేయాలి అని చెప్పినాం. ఇంతకుముందు కాంతి కిరణ్ గారు చెప్పారు, ఎప్పుడో మేము ఎలక్షన్ కోసం చేయలేదు, ఇంతకుముందు చేసాం. స్వయాన ముఖ్యమంత్రి గారైనా మేము సన్యాసులమా, మేము రాజకీయ పార్టీ రాజకీయం చేస్తాం అని వారే అన్నారు. ఆ మాట మేము కాదు కదా అన్నది. మీరు రాజకీయం చేసినప్పుడు, మీరు ప్రజలకు ఆశ చూపెట్టినప్పుడు ఈ దళిత బంధు అందరికి చెందాలని మేము కూడా కోరుతున్నాం. మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పేసి 7 సంవత్సరాలు చెప్తున్నారు. ఎంతమందికి వచ్చింది మా తెలియదా? 3 ఎకరాల దళితులకు భూములు ఇస్తారని చెప్పి ఎంతమందికి వచ్చింది మా తెలియదా? ఇప్పుడు హుజురాబాద్ రామచంద్ర గారు హుజురాబాద్ లో కావచ్చు రామచంద్ర గారు మా అనుమానం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. ఈ రోజు ఆపడానికి కారణాలు ఎవరు ఏదైనా సరే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వ ధనాన్ని ఓట్ల కోసం వాడేటటువంటి ప్రయత్నంలో కొన్ని ఆర్టీఏ ద్వారా కానీ కొన్ని కన్సర్న్ కానీ దాన్ని ఆబ్జెక్షన్ వాళ్ళ ప్రకారం పెట్టుకోవచ్చు. దానికి రాజకీయ ప్రేరితంగా ఉండదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదో అనేక అంశాలపైన వేసి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా పాలసీ చేంజెస్ కూడా చేయించారు వారు. కాబట్టి వారు మనం రెస్పెక్ట్ చేయాలి. వారి యొక్క ఆలోచనతో రాజకీయ పార్టీకి సంబంధం ఉండదు. పద్మారెడ్డి గారిని మనం రాజకీయాలు కూర్చున్నా కూడా మంచిది కాదు. మాకు కూడా పరిచయం ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా మేము వారిని కలవలేదు కూడా. కానీ దళిత బంధు ఆపింది ఈటెల బీజేపీ నేతలను మీ దృష్టి అర్థం చేస్తున్నారు. బ్రాండ్ వేయడం అనేది మంచిది కాదు.
కొంతమంది వ్యక్తులు అపొలిటికల్గా ఉంటేనే రాష్ట్రానికి కూడా మంచిది అని చెప్పేసి నేను భావిస్తున్నాం. దయచేసి నేను టీఆర్ఎస్ పార్టీని ఒకటే కోరుతాను, మీరు ఎలక్షన్లో పోటీ చేయండి, ప్రజాస్వామ్యం పోటీ. ఈ యొక్క రాజకీయాలు ఫేక్ లెటర్స్ యూజ్ చేసి ఫేక్ లెటర్స్ సర్క్యులేట్ చేసి బీజేపీ మీద అభండాలు వేసే ప్రయత్నం మాత్రం చేయకండి. అవి తప్పు. ఫేక్ లెటర్ నేను చూపెడుతున్నాను. లెటర్ నేను నిన్ను ట్వీట్ చేశాను. ఆ ట్వీట్ చేసినటువంటి లెటర్ మీకు చూపెడతాను నేను ఇప్పుడు. అసలు ఈటెల రాజేందరే ఈసీకి రాసినట్టుగా ఒక లేఖ వచ్చింది. ఇది నా లెటరు. దీన్ని ఏమంటారు మీరు? దీన్ని ఏమంటారు? 7/10 నాడు ఇచ్చినటువంటి లెటర్ ఇది. మీరు ఏదో లెటర్ చూపెట్టుకుంటే ఆ లెటర్ ఫేకా కాదా? మీకు అలవాటు ఉంది ఫేక్ లెటర్ సర్క్యులేట్ చేయడానికి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు మీరు చేశారు కాబట్టి. లెటర్ ఇది. ఒక్క మహేష్ గౌడ్ గారు నమస్తే అండి. దళిత బంధు ఆపడంలో కాంగ్రెస్ పాపం ఎంత, మీ పాపం ఎంత అంటే ఏం చెప్తారు? హుజురాబాద్ లో పాల్గొంటున్న అందరికి నమస్కారం. ముఖ్యంగా పెద్దాయన పద్మనాభరెడ్డి గారికి. ఇప్పుడు ఈ విషయంలో పద్మనాభరెడ్డి గారు చాలా క్లియర్ అండ్ క్రిస్టల్ గా స్పష్టత ఇచ్చారు. ఎప్పుడు కాంప్రమైజ్ చేశారు, ఎందుకు చేశారు, ఏం కోరారని. ఆ స్కీమ్ ని స్వాగతిస్తూనే ఎప్పుడు కాంప్రమైజ్ చేశారు చెప్పినారు. ఇది టెంపరీగా హాల్ట్ చేశారు. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఎన్నికల పర్యవేక్షణ వచ్చినప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ తప్ప కొత్త ప్రాజెక్ట్స్ పెట్టి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఆకట్టుకుని ఓట్లు గుంజే ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పద్మనాభయ్య గారి యొక్క చరిత్ర ఏంటో మనం చూసాం. చాలా నిజాయితీ పరుడు ఒక అధికారి. 10 ఏళ్లుగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నడుపుతా ఉన్నారు. చాలా విషయాలు వాళ్ళు స్పందించారు, ఇన్వాల్వ్ అయినారు కూడా. ఇవాళ మొదటి నుంచి మేము కూడా అడుగుతుందంటే దళిత బంధు స్కీమ్ ని పరిపూర్ణంగా సమర్థిస్తూనే ఈ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 లక్షల దళిత కుటుంబాలకు ఇవ్వాలన్నదే మా కోరిక. చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎస్ మేము సన్నాసం కాదు, రాజకీయం కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చినాం, హుజురాబాద్ కోసమే తీసుకొచ్చాం అనే విధంగా మాట్లాడినారు. హుజురాబాద్ లోనే ఎందుకు చేస్తా ఉన్నారు? ఎన్నికల కోసమే కదా. మరి అదే ఆ స్కీమ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చేయట్లేదు? దళితులు హుజురాబాద్ ఉన్న దళితులా? రాష్ట్రం మొత్తం మీద దళితులు గారా? 18 లక్షల కుటుంబాలకు ఎందుకు ఇవ్వరు? దీనికి అయ్యే ఖర్చు ఎంత? అది చెప్పారు కదా మహేష్ గారు. అనేక వేదికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 4 నియోజకవర్గాల్లోని 4 మండలాలు ఎంచుకున్నారు. మన వాసాల బరిలో కూడా ఎంచుకున్నారు. 1,70,000 కోట్లు పెడతామని పదే చెప్తున్నారు ప్రభుత్వం. అయినా కూడా మళ్ళీ ఎంత పెడతారు అని మళ్ళీ చర్చ చేస్తారు మహేష్ గారు. రైతు బంధు తీసుకొచ్చినట్టు అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు కదా. దీన్ని ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు వెంకట్ గారు మీరు ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అని పెట్టింది. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అని పెట్టింది. ఏమైంది ఆ స్కీమ్? ఏమైపోయింది? ఎంతమంది గరీబులు అమీర్ అయిపోయారు? మొత్తం దేశవ్యాప్తంగా ఒకటిసారి అది చెప్తున్నా, దేశవ్యాప్తంగా ఒకటేసారి ఒకటే రోజు దేశంలో ఉన్న దళితులందరూ ప్రయోజనం కలిగించినారు. ఒక పథకం పెట్టినప్పుడు, ఒక స్కీమ్ పెట్టుకున్నప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమేటిక్ గా ఉంటది. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంతమందికి ఇచ్చారు? ఊరుకు 2 ఇళ్ళు ఇచ్చారు కొట్టుకొని చావాలని చెప్పి. మరి అందరికి ఇవ్వాలి, అందరికి ఎందుకు ఇవ్వలేకపోయినప్పుడు? దళితుల ప్రేమ ఉంటే ఇంకా ఉంది కనుకనే కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది. క్రాంతి గారు ఐల్ గెట్ బ్యాక్ టు యూ. నేను మహేష్ గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. నేనేమంటున్నా అంటే దళితుల మీద నిజంగా ప్రేమ ఉంటే 2014 ఇచ్చిన హామీ కదా దళితుడు ముఖ్యమంత్రి చేస్తాని. సరే మీరే ముఖ్యమంత్రి అయినారు. ఇవాళ 2.5 సంవత్సరాల అవకాశం ఉంది. ఎందుకు కేటీఆర్ ని చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు దళితులు చేయరు? ఒక దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేయండి. ఎన్నికల కోసం ఇవాళ హుజురాబాద్ లో ఎలక్షన్ కమిషన్ ఆపగానే బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారో అది దానికి మేము విరుద్ధం. ఈ స్కీము డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అనే స్కీము మేము స్వాగతిస్తాం. మా నాయకుడు బట్టి గారు ఆల్ పార్టీ మీటింగ్ పోయినారు. డెఫినెట్ గా ఇది మంచి స్కీమ్, కానీ ఒక్క నియోజకవర్గానికి పరిమితి కాకూడదు. ఇది ఎన్నికల కోసం ఉండకూడదు. మీ మీద మాకు అనుమానాలు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ప్రతి ఇంటికి 10,000 ఇస్తున్నారు. ఇచ్చినారా? ఎగ్గొట్టినారు కదా. మహేష్ గారు ఒక విషయం క్లారిటీ చెప్పండి. హుజురాబాద్ లో ఈసీ బ్రేక్ వేసింది. ఈసీ బ్రేక్ ను మీరు స్వాగతిస్తున్నారా? ఈసీ నిర్ణయాన్ని మీరు వెల్కమ్ చేస్తున్నారా? ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకి మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. మేము డెఫినెట్ గా దళిత బంధు హుజురాబాద్ లో పరిపూర్ణంగా అమలు కావాలి.
దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అమలు కావాలని మా కోరిక. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల కోసం ఇది చేయడం కాదు, ఈ స్కీమ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 లక్షల దళిత బిడ్డలకి, దళిత కుటుంబాలకి. హుజురాబాద్లో దళిత బంధుకు ఈసీ బ్రేక్ వేసింది. ఈ అంశం మీద చర్చ కొనసాగిస్తున్నాం. ఈ చర్చలో కంటిన్యూ అవుతున్నారు క్రాంతికిరణ్ గారు, పద్మనాభరెడ్డి గారు, రామచంద్ర గారు, మహేష్ గారు. క్రాంతి గారు, ఎమ్మెల్యే గారు, సరే ఇప్పుడు ఫిర్యాదు చేసింది పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. కానీ రాజకీయాల్లో ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసమే మీరు ఈటల రాజేందర్ దిశమూల దగ్ధం, బీజేపీ నేతల దిశమూల దగ్ధాన్ని ఎందుకు చేస్తున్నారు? కేవలం బీజేపీ నేతలను మాత్రమే, కాంగ్రెస్ నేతలను మాత్రమే మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు రామచంద్రయ్య గారు ఇప్పుడు ఇంకో మాట కూడా మీరు ఇగ్నోర్ చేస్తారు. ఇది పెద్ద జోక్ అని చెప్పన్నారు. ఈ ఆర్డర్ అనేది పెద్ద జోక్ అని చెప్పన్నారు. ఎందుకంటే రామచంద్రయ్య గారు, పద్మనాభయ్య గారు వాళ్ళు ఏదో ఉద్దేశంతో ఇప్పుడు కాదు ఇచ్చింది. బహుశా నాకు తెలిసి ఇచ్చింది ఆగస్టులో ఇచ్చారు. పద్మనాభరెడ్డి గారు నాకు తెలిసి ఆగస్టులో ఫిర్యాదు చేశారు. 2 నెలల కింద ఇచ్చారు. దానికి సమాధానం చెప్పారు. ఇది ముందే వచ్చింది కనుక, నోటిఫికేషన్ కంటే ముందే వచ్చింది కనుక మేము ఆపలేమని చెప్పి ఈసీ కూడా అనౌన్స్ చేసింది. మీరు రిఫర్ చేయండి. ఈసీ చెప్పింది ఇది ఎలక్షన్ కోడ్ సంబంధం లేదు, ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కనుక మేము ఆపలేమని చెప్పి ఈసీ అన్నది. అన్న తర్వాత ఇప్పుడు దాన్ని ఆపి అంటే దాని అర్థమైంది, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసే దాన్ని ఆపించిందని అర్థం కదా. ఇంకెవరు ఆపిస్తారు? దాని ప్రయోజనం ఎవరికి ఉంటుంది? అక్కడ కనిపిస్తుంది దళిత బంధు బ్రహ్మాండంగా అమలు అవుతున్నది. ఇప్పటికే 18,000 మంది లబ్ధిదారులు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకొని వాళ్ళు ప్రశాంతంగా వ్యాపారం కూడా మొదలు పెట్టుకున్నారు. ఆల్రెడీ ఫీల్డ్కి వెళ్ళిపోయారు. ఇంకా అనేక మందికి ఇప్పుడు రోజు కొంతమందికి విడుదల అవుతుంది, డబ్బులు విడుదల అవుతుంది. బీజేపీ నుంచి ఇంకొక వాదన కూడా వస్తుంది. నిజంగా దళిత బంధు కనుక హుజురాబాద్లో కనుక అమలు చేయాలనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్లో దళిత బంధు సభ పెట్టి దాదాపు 1.5-2 నెలలు కావస్తుంది. అంటే నోటిఫికేషన్కి ముందే దళితులందరికీ కూడా వారి ఖాతాలో జమ చేయొచ్చు కదా, వారి యూనిట్లు ఇవ్వచ్చు కదా. నోటిఫికేషన్ వారికి ఇవ్వలేదు. పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ ముందు ప్రైమ్ మినిస్టర్ రాజధానిలో బహిరంగ సభ పెట్టి 8,000 కోట్లు అనౌన్స్ చేసిండు. చెన్నై ఎలక్షన్ ముందు తమిళనాడులో ఎలక్షన్ సభ పెట్టి ప్రైమ్ మినిస్టర్ ఎన్ని కోట్లు అనౌన్స్ చేసిండు. అప్పుడు బీజేపీ కాంగ్రెస్ నాయకులకు నోట మాట్లాడడానికి విభజించడానికి. అంటే మీరేమో ఎలక్షన్ ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు అనౌన్స్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి మా దళితులకు చేస్తుంటే మీకు నొప్పి అవుతా? నాకు అర్థం కాదు. అది చెప్తున్నాను. మీరు కలకత్తాలో ప్రధానమంత్రి 8,000 కోట్లు అనౌన్స్ చేసిండు. కలకత్తాకి, చెన్నైకి 8,000 కోట్లు అనౌన్స్ చేసిండు. ఇది ఎలక్షన్ కోడ్ రాకముందు ఇక్కడ మీటింగ్ పెడితే చేద్దాం, మీరెవరు అనడానికి? ఎలక్షన్ కోడ్ రాకముందు ప్రభుత్వం చేస్తుంది. ఎలక్షన్ నిబంధనలు ఏమన్నా? ఎలక్షన్ కోడ్ రాకముందు ఎలక్షన్ వస్తాయని ఊహా వచ్చిన తర్వాత 5 నెలల ముందు చేద్దాం ఉన్నదా? అట్లా కాదు కదా. ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే అమల్లో ఉంటుందో 45 రోజులు అప్పటి నుంచి ఎటువంటి కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయొద్దు. అది కదా నిబంధన ఉన్నది. అంతకుముందు సభ పెట్టుకుంటే మీరు రాజకీయం అంటారు. మరి నేను అదే చెప్తున్నా. మీ ప్రధానమంత్రి చెన్నైలో సభ పెట్టి 8,000 కోట్లు రోడ్స్ కోసం అనౌన్స్ చేసిండు. కలకత్తాలో 8,000 కోట్లు అనౌన్స్ చేసిండు. అది మీరు రాజకీయం కాదా? మీరేం రాజకీయాలు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికేమో దళితుల విషయానికి వచ్చేమో మడిగట్టుకుని కూర్చోవాలి, చాలా పద్ధతిగా చేయాలి, ఇట్లనే చేయాలి, అట్లనే చేయాలి. మీరు మాకు నిధులు చెప్తారా? ఒకటి చెప్తాను నేను. ఒక నిజంగా అట్టడుగులో ఉన్న వర్గము ఇప్పుడిప్పుడే ఒక మంచి ఆలోచన వచ్చింది. మీరే చెప్తున్నారు కదా, అద్భుతమైన ఆలోచన. కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ఆలోచన చేసిండ్రు. ఇది అమలు కావాలి, సక్సెస్ కావాలని మీరే చెప్తున్నారు కదా. అంటే మళ్ళీ సన్నాయినప్పుడు ఎందుకు? అద్భుతమైన ఆలోచన, బాగా నడవాలని చెప్పుకుంటూనే మళ్ళీ దీనికి వెనకాల నుంచి రంధ్రాలు కొట్టడం ఎందుకు? గుంతలతో కూడా ఎందుకు? దానికి చెప్పి ప్రయత్నం చేయడం ఎందుకు? అది చెప్తున్నాను. దీన్ని చేయడం వల్ల ప్రయోజనాలు వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఏంటంటే అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉన్నది కనుక రాజకీయం చేస్తుంది వాళ్ళు. గెలుపు ఓటములకు డిసైడ్ చేసి మాట్లాడుతున్నది వాళ్ళు. మేము కాదు, మేము దళితులకు ఇద్దామనేది ఇప్పుడు కాదు, 2-3 సంవత్సరాలు ఈసారి ఇప్పుడు ఓడిపోతారు కనుక ఓడిపోతామనే ఉద్దేశంతో దాన్ని రాజకీయం చేసే మమ్మల్ని కాదు ప్రశ్నించాల్సింది. వాళ్ళని ప్రశ్నించాలి. ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి ఇంకేమన్నా అనౌన్స్ చేసిన కానీ మేనిఫెస్టో ఎలక్షన్స్ చెప్పుకుంటాం. మేనిఫెస్టో మీరు చెప్పండి, ఎవరు వద్దన్నారు? బడ్జెట్ లో ఉందండి, ఇది మా బడ్జెట్ లో ఉన్నది. మీరు చెప్పండి, ఎవరు వద్దన్నారు? అది కాదు. అది ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇస్తున్నటువంటి ఒక స్కీము, అనౌన్స్ చేసిన స్కీము ఎలక్షన్ సందర్భంగా వచ్చింది కాబట్టి మేము ఒకే కాన్స్టిట్యున్సీకి మీరు ఎందుకు పరిమితం? పశ్చిమ బెంగాల్ మాత్రమే చెన్నైకి మాత్రమే అభ్యంతరం కూడా చెప్తాను వినండి కాంతి గారు. మా అభ్యంతరం చెప్తాను. నా ఎలక్షన్స్ అప్పుడే ఎమ్మెల్సీ ఎలక్షన్ 50,000 పోస్టులు ఇస్తా అని చెప్పి నోటిఫికేషన్ చెప్పారు. ఏడాది దాదాపు వస్తున్నది, ఇంతవరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. మీరు నా ఎలక్షన్స్ అప్పుడే పిఆర్సీ మీరు అమలుపరుస్తా అని చెప్పారు. ఇంతవరకు సరిగ్గా అమలుపరిచినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో
అనౌన్స్ చేసినటువంటి ఏది ఏ ఒక మీ జోన్లో క్లియరెన్స్ ఎప్పుడు ఇచ్చారండి? ఎన్నికలకు కాదు. మీరు మీరు ఎన్నికల సమయంలో ప్రకటన చేస్తారు, మీరు ఓట్లని ప్రభావితం చేస్తున్నారు, ప్రలోభిస్తున్నారు, దాన్ని అమలు పరచట్లేదు. మాకు కూడా అదే ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో వారు దీని మీద విధి విధానాలు ఇంకా మొత్తం రాలేదు, విధి విధానాలు చేస్తామని చెప్పారు. ముందు 10 లక్షలు కుటుంబానికి ఇస్తున్నారు, తర్వాత దానికి ఒక విధి విధానాలు ఉంటాయని చెప్పారు, దానికి మరి ఎంక్వైరీ ఉంటాయని చెప్పారు. అంటే 1,80,000 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్టుని ఈరోజు కేవలం మీరు హుజూరాబాద్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి కలెక్టర్కి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని విడుదల చేయకుండా అక్కడ పెట్టుకుంటే అడిగే అధికారం మాకు లేదా? మాకు ఉన్నది. కాబట్టి ఇది ఎవరు కూడా ఆపట్లేదు. ఇది రాష్ట్ర 18,000 మంది ఖాతాలో చేస్తుంది. వెంకట గారు మీరు సాగు రిఫర్ చేయండి. ఆగిపోతున్నాయి. మాకు వస్తుందా? అందుకనే కదా ఎక్కడ పడితే అక్కడ దళిత బంధుని మాకు అమలు పరచండి. కాబట్టి మా ఎమ్మెల్యే కూడా రిజైన్ చేస్తే మాకు వస్తాయని చెప్పేసి ఎమ్మెల్యే డెఫినెట్ గా ఇది రాజకీయం చేయాలి, హుజరాబాద్ మాత్రం పరిమితం చేయొద్దు అని రాష్ట్రంలో ఉన్న మొత్తం క్రైసిస్ క్రియేట్ చేస్తే హుజరాబాద్ కూడా ఆగిపోతుంది అనేది మీ ఉద్దేశం అంతే. మొత్తానికి ఏంటంటే బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ కనుక మొత్తం దళిత బంధును రప్చర్ చేయడం వల్ల ఆగిపోతుంది ఇది అనేది బీజేపీ ఉద్దేశం. అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు బీజేపీ వాళ్ళకు. నేను అదే చెప్తున్నా, మీకు నిజంగా సిన్సియారిటీ ఉంటే, మీకు ప్రభుత్వం ఏదైనా ఉంటే, మీ ఏ స్కీమ్ అయినా సరే మీరు చెప్తారు కదా, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి దేశంలో? 8,000 ఉద్యోగాలు ఇచ్చారు. రైల్వేలో ఉద్యోగాల గురించి క్రాంతి గారు మాట్లాడుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ దుబ్బాక ఎలక్షన్ లో 50,000 ఉద్యోగాలు అన్నాడు, కరెక్ట్ ఎలక్షన్ ముందు. తర్వాత నాగార్జున సాగర్ లో 50,000 ఉద్యోగాలు అన్నాడు, అది కూడా ఎన్నికల ముందే. జిహెచ్ఎంసీలో 50,000 ఉద్యోగాలు అన్నాడు, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 50,000 ఉద్యోగాలు అన్నాడు. అన్ని కలిపితే 2-2.5 లక్షల ఉద్యోగాలు అయినాయి. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు 22 దాటలేదు. మాకు అపో ఉంది. ఏ విధంగా ఉద్యోగాలు ప్రతి ఎన్నికకు ముందు ప్రకటిస్తూ తర్వాత అటకెక్కించినాడో, అదే విధంగా దళిత బంధు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత దీన్ని ఎక్కిస్తారేమో. అందుకోసమే స్పష్టత వాళ్ళని కోరుతా ఉన్నాం. ఈ దళిత బంధు స్కీమ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటిలోగా అమలు చేస్తారు? దీనికి అయ్యే 1,70,00,000 రూపాయలు ఎక్కడి తీసుకొస్తారు? ఏదో భాగ్య లెక్కలు చెప్తా ఉన్నారు. స్పష్టత ఇవ్వండి దాంట్లో. నిజంగా ప్రజలకి, ముఖ్యంగా దళితులకు నమ్మకం కలిగే విధంగా హుజూరాబాద్ ఎన్నికల కోసం దీన్ని చేయలేదు, దీన్ని అమలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తర్వాత అనేది నమ్మకం లేదు ప్రజలు. ఇవాళ కేవలం ఎన్నికల కోసం దీన్ని పెడతా ఉన్నారు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పినారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పారు, తర్వాత అనేక వేదికల్లో చెప్పారు. దాని విధి విధానాలు, తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా చేస్తారని చాలా దళిత బంధు మీద చాలా క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా విపక్షాలకు ఇంకా అనుమానం ఎందుకు? ఇప్పుడు ఉద్యోగాల అధికారం వస్తే తప్పి చేయనమ్మారు. ఎస్ పద్మనాభరెడ్డి గారు అంటే ఎప్పుడో 3-4 నెలల క్రితం ప్రకటించిన పథకము ఓటర్లను ప్రలోభ పెట్టడం ఎలా అవుతుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఏంటంటే మన రాజ్యాంగం లోపల ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూ కానీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కానీ 6 నెలల కంటే ఎక్కువ వేకెంట్ ఉండదు. జూన్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాజీనామా చేసినారు. అంటే డిసెంబర్ లోపల, నవంబర్ లోపల ఎన్నికలు వస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకొని స్కీమ్ పెట్టిందన్నది ఒక అపోహ ఉంది. కానీ నేను కోరేది ఏంటంటే, ఇది మంచి స్కీమ్ దళిత బంధు. దీన్ని రాజకీయాల్లో ఇరికించి ఒకళ్ళు బ్రేక్ పెట్టినారని, ఒకళ్ళు పెట్టలేదని ఇది పెట్టకండి దయచేసి. ఈ స్కీమ్ను ఇంప్లిమెంటేషన్ అన్నది మాత్రం ప్రాపర్గా జరగడం లేదు. ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి శాంపుల్గా సర్వే చేయించి ఈ దళిత కుటుంబాల లోపల ఏమి చేస్తే వాళ్ళు బాగుపడతారు, ఆ యాంగిల్లో వాళ్ళను ఒక ఇండస్ట్రియలిస్ట్గానో లేక ఇతరత్ర ఎంటర్ప్రీనర్గానో చేయడానికి ఒక 3 నెలలు 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వండి. మీరు ఇచ్చే 10 లక్షలు కాక బ్యాంక్ లింకప్ చేసి ఇంకొక 40-50 లక్షల రూపాయలు కూడా యాడ్ చేసి ఆయనను ఒక సెల్ఫ్ సఫిషియెంట్గా తయారు చేయండి. ఆయన ఇంకొక 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. కానీ ఈ స్కీమ్ ఏదైతుందో రాజకీయ చట్రంలో ఇరుక్కొని
ఈ దళిత బంధుకు బ్రేక్ ఎక్కడ పెట్టినారండి? 30 తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే డబ్బులు వాళ్ళ దాంట్లోకి వెళ్ళినాయి, పాస్బుక్లోకి వెళ్ళినాయి. వాళ్ళు కూడా వచ్చి బ్యాంకులలో వెరిఫై చేసుకున్నారు బెనిఫిషరీస్. కానీ స్కీమ్ ఏంటి, ఎలా చేయాలన్నది అధికారులు తయారు చేస్తున్నారు. దానికి ఇంకొక 3 to 4 weeks పడుతుంది. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్కు ఎటువంటి విలువ లేదు. ఎందుకంటే అది ఇంప్లిమెంట్ చేయడానికే ఇంకొక 1 month పడుతుంది. కాబట్టి ఆ 1 month తర్వాత చక్కగా చేసుకోవచ్చు. మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఈ ఆదేశాలు తర్వాత ఇదంతా ఎందుకు అలా ఎలక్షన్ కమిషన్ ఈ ఆదేశాలు, ఈ లేఖలు, ఉత్తర్వులు? ఎలక్షన్ కమిషన్ నిన్నిచ్చిన ఆదేశాలు సరి అయినవి కావు. ఒకవేళ వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చినారో ఆనాటి నుంచి ఎలక్షన్ కోడ్ వస్తుంది, 1st or 2nd ఈ మంత్లో. ఆనాడు ఆపినా కానీ కొంత అర్థం ఉండే, కానీ 19-20 days తర్వాత ఇప్పుడు ఆపడం అన్న దాంట్లో ఏమీ అర్థం లేదు. ఆపడం దేనికి? వాయిదా ఒక 30 తారీఖు వరకే ఇమ్మన్నారు, అంతేగాని ఆపమన్న పదం ఎక్కడ వాడలేదు. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్కి ఏంటంటే, మంచి స్కీము, దీన్ని ఆ దళితులకు లాభమయ్యేటట్టుగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి బాగా చేస్తే బాగుంటుంది. పెద్ద ఎత్తున 1,70,000 కోట్లు కుమ్మరించి అది చెడిపోయినట్టే, స్కీమ్ బాగుండకున్నట్టయితే రాష్ట్రానికి నష్టము, ట్యాక్స్ పేయర్స్ మనీ వేస్ట్ అవుతుంది. కాబట్టి మొదలు ఒక 1-2 years పైలట్ బేసిస్లో తీసుకోండి, తర్వాత స్ప్రెడ్ చేయండి ఎంటైర్ స్టేట్కు అని మా కోరిక. ఎస్, థ్యాంక్ యూ. హుజరాబాద్లో దళిత బంధు బ్రేక్ అంటే ఈసీ ఆదేశాల మీద లైవ్ షో కొనసాగుతుంది. ఈ లైవ్ షోలో పద్మనాభరెడ్డి గారు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు, రామచంద్ర గారు, మహేష్ గారు ఉన్నారు. ఒక్కసారి క్రాంతి గారు, దళిత సమాజానికి బీజేపీ ద్రోహం చేసింది, బీజేపీ దిష్టిబొమ్మల దగ్ధం, కేవలం బీజేపీని మాత్రమే అంటే బీజేపీ మాత్రమే ఇక్కడ ప్రత్యర్థి అని మీరు టార్గెట్ ఇస్తున్నారా? నిజంగా దళిత బంధు తాత్కాలిక బ్రేక్లో బీజేపీ పాత్ర ఏమీ లేదని తెలిసినా కూడా పదే బీజేపీని మీరు ఎందుకు ఆ పేరును వలించే ప్రయత్నం చేస్తున్నారు? బీజేపీ పాత్ర లేదని ఎట్లా అంటామండి? బీజేపీ పాత్ర ఉంది కనుకనే ఈసీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ రేవంత్ రెడ్డి లెటర్ రాసింది కదా. రేవంత్ రెడ్డి గారు లెటర్ లో చాలా స్పష్టంగా పెంచుడు, 3rd page లో చదవండి. రేవంత్ రెడ్డి లెటర్ గారు కలెక్టర్ గారు ఇచ్చేస్తున్నారు, ఫండ్స్ అన్ని దగ్గర పెట్టుకున్నారు అంటే దాన్ని వివాదం చేయడం అనమాట. అంటే ఫండ్స్ అన్ని వస్తున్నాయి కదా, ఫండ్స్ వస్తున్నాయి, ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రాష్ట్రం ఎలక్షన్ 2 రోజుల ముందు ఎలక్షన్ల ముందు పైసలు రావడం వల్ల ప్రజలు ఇన్ఫ్లూయెన్స్ అవుతారు. దాన్ని అంటే రాసిరు అంటే అర్థమైంది ఆపమనే కదా. వాళ్ళు పక్కా రాసిరు ఆన్ రికార్డ్, దాంట్లో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చూసిన బీజేపీ పార్టీ ఇది రేవంత్ రెడ్డి సంతకం ఇక్కడ. క్రాంతి గారు, ఏ ఎన్నికైనా కూడా సహజంగా మనం ఒక 10 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తేనే అది ఎన్నికల కోడ్ కిందకి వస్తుంది, ఓటర్లను ప్రలోభ పెట్టడం అవుతుంది అని సభ్య సమాజం భావించినప్పుడు నిజంగా ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఏదైనా సరే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఆపడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ వచ్చినా ఇంకెవరు వచ్చినా ఆన్ గోయింగ్ దాన్ని ఆపడానికి లేదు. నిజంగా చట్టంలో పెద్ద మనుషులు సార్ రామచంద్రరావు గారు అన్నారు కనుక నిజంగా అట్లుంటే కనుక తప్పకుండా దాని చట్ట ప్రకారం ఆపొచ్చు, దానికి లేదు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కదా అది. ఎలక్షన్ అయిన తర్వాత, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ వస్తేనేమో దాన్ని ఆపడానికి వీల్లేదు. పోయినసారి దళిత రైతు బంధు కూడా పడ్డాయి ఎలక్షన్ టైంలో. అంటే ఆ టైంకు వేయాల్సిన టైంకి పడ్డాయి. ఈసీ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు లేదు వేసుకోవచ్చు అని చెప్పి క్లియరెన్స్ ఇచ్చింది. ఇది కూడా అట్లాంటిదే కదా, ముందొచ్చింది కాదు కదా. ఇదంటే ప్రజల్ని బండి సంజయ్ ఒక లేఖ రాశారు. క్రాంతి గారు, బండి సంజయ్ గారు ఒక లేఖ రాశారు. సీఎం వల్లే దళిత బంధు ఆగిపోయింది, దళిత బంధుకు తాత్కాలిక బ్రేకులు పడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని కథలు చేయాలన్నా బీజేపీలో అన్ని కథలు చేస్తారు. బాగా నాటకాలు చేసుకుంటూ బీజేపీలో మించిన ఇవ్వలేరు. చెప్పగా దుబ్బాకలో టీఆర్ఎస్ కాంగ్రెస్ క్యాండిడేట్ కలిసిపోయిందని చెప్పి వీడియో తీసి టీఆర్ఎస్ లో కలిసిపోయింది. అదో వీడియో, ఫేక్ వీడియో వాళ్ళ తీసారు. ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా ఫేక్ వీడియోలు వాళ్ళ చేశారు. ఏమండు బండి పోతే బండి ఇస్తామని చెప్పన్నారు, ఆ 10,000 కారు పోతే కారు ఇస్తామని చెప్పన్నారు. అది కూడా చెప్పారు కదా. మరి మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మేము అట్లా అనలేదు, లోన్లు ఇప్పిస్తామని చెప్పన్నారు, ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని చెప్పన్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏదో ప్రజలు ఆ పూటకు ప్రజల్ని మభ్యపెట్టి ఊకే ఏంటంటే దబాయించి బతకడం అంటారు కదా, అట్లా ఆ టైప్ అనమాట. ఏమంటే కేసీఆర్ మాట మంచి కాదు, మాట నిలబెట్టు అని చెప్పి అంటారు తప్పించి ఆ క్షణానికి బతకడం, ఆ క్షణానికి గడిచిందా లేదా అనేది తప్పించి మళ్ళీ వెనుకకెళ్ళి మేమేం మాట తీర్చాలా లేదా అనే ఉద్దేశం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా సోయలేకుండా పోయింది. ఇప్పుడు జిహెచ్ఎం మహేష్ గారు చెప్పింది కదా, వాళ్ళ పార్టీ క్యాండిడేటే టీఆర్ఎస్ కలుగుతున్న వీడియో చేసి దుబ్బాకలో కనీసం ఒక మాట మాట్లాడలేరు, వాళ్ళు ఫిర్యాదు కూడా చేయలేరు. అంతేందుకు హైదరాబాద్ లో బండి పోతే బండి ఇస్తాము, మేము ఇంకా ఏది పోతే అది ఇస్తామన్నాడు జిహెచ్ఎం సెలక్షన్ లో. కనీసం ఇప్పుడు రిఫర్ ఆ మాట చేస్తున్నాడు. చేయకుండా ఏమంటారు, 10,000 ఇచ్చే టీఆర్ఎస్ తిడుతున్నాడు.
10,000 ఇచ్చారు. మేము చూపెడతాం ఆన్ రికార్డ్ ఎంత మందికి ఇచ్చారో మేము ఆన్ రికార్డ్ చూపెడతాం. కానీ yes. నేను సెంట్రల్ తో మాట్లాడి 10,000 ఇప్పిస్తా, కారు ఇప్పిస్తా, బండి ఇప్పిస్తా అన్న బండి సంజయ్ గురించి కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ప్రేమేందర్ రెడ్డి పక్క రాసిన లెటర్ గురించి ఒక్క మాట కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అంటే అర్థమైంది, ఈ రెండు కాలం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే. వాళ్ళకి కావాల్సింది అధికారం మాత్రమే. వాళ్ళ పార్టీ వేరు, వీళ్ళ అభ్యర్థి వేరు, వాళ్ళ అభ్యర్థి వేరు, వీళ్ళ అభ్యర్థి వేరు. స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. రామచంద్ర గారు ప్లీజ్. రామచంద్ర గారు కంక్లూడ్ చేయండి. ఒకటి వెంకట గారు, ఎస్ కిరణ్ గారు, వారు తెలుసు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా ఏ పార్టీ కానీ దానికి ఒక ఇండిపెండెంట్ ఉంటుందని చెప్పేసి సపోర్ట్ ఏ పార్టీకి చేస్తుందని చెప్పేసి మనమైతే నమ్మము. ఆ సంస్థకు ఉన్నటువంటి ఒక వాల్యూ అది మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీయే ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసినప్పుడు ఏమంటే చీఫ్ సెక్రటరీ ద్వారా ఏమనంటే ప్రభుత్వము ఇప్పుడు ఎలక్షన్ మా దగ్గర పెట్టడానికి వీలు లేదంటే అప్పుడు సార్ ఆ టైంలో పెట్టలేదు, బెంగాల్ పెట్టలేదు ఇది అంటే అప్పుడు టీఆర్ఎస్ మాట విన్నట్ట. మేము పెట్టమని అడిగినాము, మా మాట వినలే కదా, మీ మాట విన్నట్టు అయిపోయింది కదా. అందుకే నేను ఏమంటా అంటే ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు రాజకీయ పార్టీలకు ప్రేరితంగా ఉండవు, ఇండిపెండెంట్ గా నిర్ణయం తప్ప రైట్ అనేది మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే రామచంద్ర గారు అంతా ఓకే. కానీ హుజురాబాద్ లో వస్తున్నాను వెంకట గారు, ఇంతకుముందు పద్మనాభుడు గారు చెప్పారు ఈ టైంలో ఎందుకు ఇవ్వాలి, ఇస్తే ముందే ఇచ్చేది ఉండే, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు. ఎస్ దట్ ఇస్ కరెక్ట్. మేము కూడా అదే అంటున్నాం. పెడుతున్నారు. మేమేమంటున్నాం అంటే టీఆర్ఎస్ పార్టీ గతంలో ఇటువంటి ఫేక్ లెటర్స్ చూసే మన జిహెచ్ఎంసీలో ఆపి మా పేరు మీద వాడినప్పుడు అందుకని మేమేమంటే ప్రేమేంద్ర గారు ఇచ్చినా లేదా మాకన్నా. కానీ 7th అక్టోబర్ నాడు మేము ఇచ్చినాము. కలెక్టర్ ఎందుకు డబ్బులు పడిన తర్వాత కూడా ఎందుకు అమలు పరచట్లేదు చెప్పి మేము ఇచ్చిన లెటర్కు మళ్ళీ మీరు ఇచ్చిన లెటర్ చూపెట్టే లెటర్కు వ్యత్యాసం ఉంది కదా. మళ్ళీ దాన్ని ఏమంటారు, మేము ఇచ్చినటువంటి లెటర్ 7/10/2021 నాడు కలెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలి, ఆయనకు డబ్బులు పడ్డ తర్వాత కూడా దళిత బంధు డిస్బర్స్మెంట్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఆయన బదిలీ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేసింది మేము. మళ్ళీ ఆ లెటర్ మీద ఏమంటారు మీరు, నేను ట్వీట్ లో కూడా పెట్టాను, దాని మీద కూడా అనేకమైనటువంటి వివరాలు వస్తున్నాయి. అంటే మేము ఎప్పుడు కూడా ఆపడానికి ప్రయత్నం చేయలేదు. ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు రామచంద్ర చివరగా హుజురాబాద్ లో ఆ దళిత బంధు పథకానికి బ్రేక్ వేయించింది బీజేపీ అని ఈ జరుగుతున్న ప్రచారాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఎందుకంటే అక్కడ మీ అభ్యర్థి అక్కడ ఉన్నారు, కేవలం మీ అభ్యర్థి వల్ల భారతీయ జనతా పార్టీ వల్లనే ఈ పథకానికి బ్రేక్ అయిందని ఎంటైర్ దళిత సమాజం మిమ్మల్ని తప్పు పడితే ఎలా ఓవర్కమ్ చేస్తారు దాన్ని అంటున్నా? మమ్మల్ని దళిత సమాజం తప్పు పట్టే అవసరమే లేదు, పెట్టేటువంటి పరిస్థితి రాదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఎన్జిఓ పెట్టింది బీజేపీ వాళ్ళ ప్రేరితమైన ఎన్జిఓ చెప్తా ఉన్నది మాకు బీజేపీ ఏదో కానీ ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పింది. మీరు ఒకవైపు ఒక ఎన్జిఓ పెట్టింది కాబట్టి ఆపారని ఒక మాట చెప్తున్నారు, తర్వాత బీజేపీ వాళ్ళు ఆపారని చెప్తున్నారు. బీజేపీ ఎప్పుడు కూడా ప్రజలకు మంచి జరిగే పథకాన్ని ఎప్పుడు ఆపమని అడగదు. ఇదంతా కూడా ఫేక్ న్యూస్. ఎలక్షన్ మేనేజ్మెంట్ లో టిఆర్ఎస్ వారు నిష్ణార్థులు. ఇందాక క్రాంతి గారు చెప్పినట్టుగా దుబ్బాక ఎలక్షన్ లో మోసపూరితంగా రఘునందన్ రావు గారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారని ఒక మోసపూరిత వీడియో తీసి గెలిచినాడు. దాని మీద మేము క్రైమ్ కింద మేము కేసు పెట్టి ఉన్నాము రఘునందన్ మీద. బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు జీవితంలో కలవదు. ఏదైనా కలిసే అవకాశం ఉంటే వాళ్ళ టిఆర్ఎస్ కే ఉంది. ఇలా టిఆర్ఎస్ అధినాయకుడు బీజేపీ చెప్పినట్టు వింటా ఉన్నాడు. ఈయన చెప్పింది ఎలక్షన్ హుజురాబాద్ లో రూపాయికారి అగ్రిమెంట్లు చేసుకొని ఎవరికి వారు హుజురాబాద్ లో గెలవాలి కాబట్టి ఈ పట్టగాల్సి వేసే ప్రయత్నాలు చేస్తాం. ఇరు పార్టీలు కూడా. కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఉన్నది. దళితుల్ని ఆది నుంచి కూడా మేము నెత్తిన పెట్టుకున్న పార్టీ. ఇందిరాగాంధీ వాళ్ళ ఇవాళ దళితులకి అప్పించిన పార్టీ. అంబేద్కర్ వాళ్ళ ఇవాళ క్రాంతి గారు ఎమ్మెల్యే అయినట్టు పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళితుల్ని కింద చూపు కానీ చిన్న చూపు చూడలేదు, నెత్తిన పెట్టుకుని నడిచిన పార్టీ. ఇవాళ హుజురాబాద్ లో కూడా మేము దళిత వాళ్ళకి అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజాయితీగా దళితుల మీద ప్రేమ ఉంది అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. హుజురాబాద్ ఎన్నికల్లో దళిత బంధు స్కీము ఇచ్చినప్పుడు హర్షించాము. దాంతో పాటు రాష్ట్రం మొత్తం ఇవ్వాలని కోరినాము, ఆ డిమాండ్ చేసినాము. దళిత బంధు మంచి స్కీము సమర్థించినాము. హుజురాబాదే కాదు యావత్ రాష్ట్రంతో అన్ని కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? హుజురాబాద్ ఒకరి మీద ఒకరు బట్టగాలు చేసుకుని ఎలక్షన్ లబ్బొందే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దళితులు కూడా ఎలక్షన్ లో వాడుకుంటా ఉన్నారు. అది పద్ధతి కాదు.
దళితులు అనే వాళ్ళని మనం గౌరవించినప్పుడు ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా Yes, yes. అన్ని క్రాంతి గారు, నిజంగా మీకు చివరగా- BJP తో సంబంధం లేదనుకుంటే ఎస్ క్రాంతి గారు చివరగా BJP తో చెప్పండి. సంబంధం లేదనుకుంటే నిజంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి మీరు రాస్తారా లెటరు? డెఫినెట్ గా రాస్తారా? Definite గా. కాంగ్రెస్ పార్టీ నుంచి రాస్తారా? దాంట్లో ఏముంది ఇప్పుడు మేమేమంటున్నాము, ఇప్పుడు ఇందాక పద్మనాభరెడ్డి గారు స్పష్టత ఇచ్చారు, ఇది ఎలక్షన్ అక్కడ ఆపమని ఇక్కడ చెప్పలేదు, ఆర్డర్లు పోస్ట్ పోన్ చేయమన్నారు ఎన్నికల వరకు. మేమేమి చెప్తా ఉన్నాము, ఏ స్కీమ్ ఏ ఎలక్షన్ నిర్ణయం అయినా ప్రజలకు మేలు జరగాలి. నిన్న వచ్చిన నిర్ణయం కూడా అదే కదా, 30 తారీఖు తర్వాత ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, 30 తారీఖు తర్వాత ఖాతాల్లో జమ చేయొచ్చు. నిన్న వచ్చిన నిర్ణయం కూడా అదే కదా. రామరెడ్డి గారు ఏమన్నారు, ఇది టెంపరీగా హాల్ట్ చేశారు 30 తారీఖు వరకు. వీళ్ళు అన్ని స్పష్టత ఇచ్చే వరకు కూడా 30 తారీఖు దాటిపోతుంది. ఇదేం సజావుగా జరిగే స్కీమే జరుగుద్దని మాట చెప్తా ఉన్నారు. క్రాంతి గారు చివరగా నోటిఫికేషన్ ముందే దళితుల ఖాతాల్లో ఎందుకు నిధులు జమ చేయలేకపోయారు అన్న సూటికోశ ఏం చెప్తారు క్రాంతి గారు? పనుతా ఉన్నారు. ఒక్క నిమిషం, మహేష్ గారు, మహేష్ గారు. మంచి స్కీమ్ కంటిన్యూ కావాలి. ఇప్పటి వరకు మేము 18,000 మంది ఖాతాలో డబ్బులు జమ చేసినాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 2,09,000 ఎవరైతే ఉన్నారో 20,929 మంది లబ్ధిదారులు ఉన్నారు హుజరాబాద్ లో. వారందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో దళిత బంధు వస్తుంది. ఈ బీజేపీ వలనో ఇంకే పార్టీ వలనో తాత్కాలికంగా, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ఎవరైనా శిరసావహించారు కనుక తాత్కాలికంగా కూడా వాయిదా పడ్డా కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరికీ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అంత సిన్సియారిటీ కూడా కేసీఆర్ గారికి ఉన్నది. ఇది ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమో ఇంకోటి ఏదో లబ్ధి కోసమో చేయలేదు కేసీఆర్ గారు. మొదటి నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా దీన్ని ప్రిపరేషన్ అవుతుంది కనుక తప్పకుండా అమలవుతుంది. కాకపోతే ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన నైజం మాత్రం బయటపడింది అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఏం లేదు కానీ ఆ బీజేపీ పార్టీ దళిత బంధువులు వ్యతిరేకిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు, పద్మనాభరెడ్డి గారు, అదేవిధంగా రామచంద్ర గారు, మహేష్ గౌడ్ గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. రేపు మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి HM TV.